నిన్నటి రోజున ఏపీ క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దిశ వ్యవస్థని రద్దు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన బాధాకరమైన సంఘటన. ఎందుకంటే దిశ వ్యవస్థ వలన ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో ఎంతో మంది మహిళలు చిన్నారులు రక్షింపబడడం మనం చూసాం. ఈ రోజున మరి అలాంటి వ్యవస్థని రద్దు చేయడం అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కామాంధులకు మృగాలకి మరి వారు పచ్చజెండా ఊపినట్టే మాకు అనిపిస్తుంది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు, ఎంతో మంది చిన్నారులు, ఎంతో మంది యువతులు దాడులకు, అత్యాచారాలకు, కొంతమంది కామాంధులు మృగాలు చేసే మరి పైచాచికమైన దాడులకు వాళ్ళు బలైపోతుంటే వారిని కాపాడడానికి ఉపయోగపడిన ఈ దిశ వ్యవస్థని రద్దు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మరి ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న మహిళ అనిత గారిని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఆవిడ ఒక మహిళ అయి ఉండి మరి మహిళల యొక్క భద్రత పట్ల, మహిళల యొక్క మరి రక్షణ పట్ల, చిన్నారుల యొక్క భద్రత పట్ల ఇంకా చట్టాలన్నీ బలోపేతం చేయడానికి ఆవిడ కృషి చేయాలి తప్ప ఆల్రెడీ ఉన్న వ్యవస్థలని రద్దు చేసే దిశగా అడుగులు వేయడం అనేది కరెక్ట్ కాదని వారికి తెలియజేస్తున్నాను. మరి గతంలో జగనన్న ప్రభుత్వంలో దిశ యాప్ను తీసుకొచ్చాం. ఆ దిశ యాప్ ఉండడం వల్ల మరి స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా మహిళలు కానివ్వండి, చాలా మంది పురుషులు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. 1,50,00,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఈ యాప్ని. దాంట్లో SOS బటన్ ప్రెస్ చేయడం కానీ లేదా మొబైల్ని ఒక 5 సార్లు షేక్ చేయడం వల్ల కానీ వారి ఫోన్ నుండి ఎక్కడైతే దిశ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో లేదా మామూలు పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో, సాధారణ పోలీస్ స్టేషన్లు, వాళ్ళకి సమాచారం వెళ్ళడం, వెంటనే పోలీస్ అధికారులు స్పందించి ఆపదలో ఉన్న మహిళల్ని ఎంతో మందిని కాపాడడం జరిగింది. కొంతమంది కుటుంబ సమస్యలతో, కొంతమంది ఎక్కడైతే ఇలాంటి దాడులకు అత్యాచారాలకు గురవుతున్నారో వాళ్ళ నుండి సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు స్పందించడం, అలానే 0 FIRని తీసుకురావడం వల్ల ఇది మాకు, ఈ పరిధి మాది కాదు, మాకు సంబంధం లేదు అనే విధంగా లేకుండా ఎక్కడ ఇబ్బంది కలిగినా కూడా వారు 0 FIRని నోట్ చేసుకుని ద్వారా FIR నోట్ అవడం వల్ల అక్కడ సమస్యని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అలానే వేగవంతం చేయడానికి, విచారణని, దర్యాప్తుని వేగవంతం చేయడానికి కావలసిన ఫోరెన్సిక్ ల్యాబ్స్, ప్రత్యేకమైన కోర్టులు, మహిళా పోలీస్ స్టేషన్లు, అలానే ఈ రోజున ఇవన్నీ కూడా రద్దు చేసేయడం వల్ల మహిళలకి మీరు ఇస్తున్న భరోసా ఏంటి? ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ కూడా జగనన్న ప్రభుత్వంలో మాకు కల్పించిన భద్రత మీరు కల్పించాలని ఎదురు చూస్తున్నారు. ఆ భద్రతను ఇంకా పటిష్టం చేయాలని కూడా వారు కోరుకుంటారు. కానీ మీరు చేస్తున్నదేంటి? ఈ దిశ వ్యవస్థని రద్దు చేయడం వలన ఇబ్బంది కలిగే పరిస్థితులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా మరి కామాంధులకి స్వేచ్ఛనిచ్చారు అనేది అర్థమవుతుంది. కరెక్టే, మీరు చెప్పారు ఏమని, BSN చట్టం ఉంది అని. BSN చట్టం ఉంది, BSNS చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దర్యాప్తుని కానివ్వండి, విచారణని కానివ్వండి వేగవంతం చెయ్యవు. మేము స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్న కేసెస్లో
విచారణ వేగవంతం అవ్వాలి, దర్యాప్తు వేగవంతం అవ్వాలి. ఈ సాక్ష్యాలన్నీ కూడా రుజువైన తర్వాత ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి 21 రోజుల్లో శిక్ష పడాలి అన్నది ఆ రోజున మేము దిశ బిల్లులో తీసుకురావడం జరిగింది. ఈ విధంగా 21 రోజుల్లో శిక్ష పడుతుంది అని బయట సమాజంలో అందరికీ తెలిసినట్లయితే ఇలా తప్పు చేయడానికి ఆలోచన చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కామాంధులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక భయం అనేది ఉంటుంది. తప్పు చేయకుండా ఉండడానికి, అసలు తప్పు చేయాలనే ఆలోచన రాకుండా ఉంటుంది అని ఆలోచన చేసి ఈ విధంగా దిశ బిల్లులో పొందుపరిచి ఇది చట్టాన్ని చేయాలని చెప్పి కేంద్రానికి పంపిస్తే కేంద్రం ఏదో ఒక కొర్రు వేస్తూ వెనక్కి పంపించడం జరిగింది. సరే, దాన్ని ఈ రోజున దిశ యాప్ని మీరు శక్తి యాప్గా మార్చుకున్నారు. పేరు మార్చి ఆ రోజున మేము దిశ యాప్ని తీసుకొచ్చినప్పుడు SOS బటన్ నొక్కితే ఇలా అవుతుందంట, ఇలా 5 సార్లు షేక్ చేస్తే ఇలా అవుతుందంట అన్న వ్యంగ్యంగా మాట్లాడిన అనిత గారే ఈ రోజున ఆ దిశ యాప్ యొక్క పేరుని శక్తి యాప్గా మార్చామని చెప్పడం అనేది చూసాం. సరే, ఆ రోజున వ్యంగ్యంగా మాట్లాడినా ఈ రోజున అది మహిళలకి, మహిళల యొక్క భద్రతకు ఉపయోగపడే విధంగా వాడుతున్నందుకు మేము సంతోషపడ్డాం. కానీ ఈ రోజున మళ్ళీ ఏం చేస్తున్నారు, ఆ దిశ వ్యవస్థకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా రద్దు చేసేస్తున్నామని చెప్పడం అనేది మహిళల పట్ల మీకున్న బాధ్యత ఎంతవరకు ఉంది అనేది అర్థమవుతుంది. సాధారణంగా చెప్తా ఉంటారు, మాట్లాడితే మహిళలకి మేము పెద్దపీట వేస్తున్నామని పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది మహిళలు, ఎంతమంది యువతులు, ఎంతమంది చిన్నారులు ఇలాంటి అరాచకాలకు, అత్యాచారాలకు, వేధింపులకు బలైపోతున్నారో చూస్తున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలోనే డేటా చూసినట్లయితే చేంతాడంతుంది. మరి మీరేం చేస్తున్నారు? ఉన్న వ్యవస్థలను రద్దు చేసేస్తున్నారు. మహిళలకి భద్రత కల్పించలేకపోతున్నారు. మహిళలకి భరోసా ఇవ్వలేకపోతున్నారు. ఈ రోజున మేము ఈ దిశ వ్యవస్థలని రద్దు చేస్తున్న విషయాన్ని చూసినప్పుడు గతంలో దిశ బిల్లు 2 చట్టసభల్లో కూడా ఆమోదం పొందింది. ఆ రోజున కౌన్సిల్లో లోకేష్ గారి ఆధ్వర్యంలోనే ఈ దిశ బిల్లు పాస్ అయింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఇదే లోకేష్ గారు కొంతమంది మాజీ శాసనసభ్యురాళ్ళని, కొంతమంది మహిళలని చేరదీసుకుని వాళ్ళందరితో కలిసి ఈ దిశ బిల్లుకి సంబంధించిన ప్రతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చింపి మరి ఆ రోజున వారి యొక్క వ్యతిరేక భావాన్ని తెలియజేశారు. మరి దిశ బిల్లు మీ చట్టసభలోకి వచ్చినప్పుడు, చట్టసభలో కౌన్సిల్లో మీరున్నప్పుడు మీరు గౌరవించి దాన్ని బిల్లు పాస్ చేసిన మీరు మళ్ళీ ఆ ప్రతులను చింపిన రోజునే మేము మిమ్మల్ని ప్రశ్నించాం. ఇదేంటి ఈ విధంగా మహిళలకి కావలసిన, మహిళల భద్రతకి కావలసిన ఈ దిశ బిల్లుని ఈ విధంగా ఎందుకు ఇలా చేశారని ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు. ఈ రోజున మళ్ళీ అదే దిశ వ్యవస్థకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు రద్దు చేయడం పట్ల మేము ఏమని ఆలోచన చేయాలి? యాక్చువల్గా మీరు కేంద్ర ప్రభుత్వంతో ఈ రోజున మరి కూటమిగా ఉన్నారు, మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ దిశ బిల్లుని దిశ చట్టంగా చేయవలసిన బాధ్యత మీకుంది, అది చేయట్లేదు. ఎంతసేపు కూడా రాజకీయంగా ఏది మనకి క్రెడిట్ వస్తుంది, ఏ విమానాశ్రయం మనం ఓపెనింగ్కి వెళ్తే అది మన అకౌంట్లో వేసుకోవచ్చు, ఏ పోర్టు ఓపెనింగ్కి వెళ్తే ఏది మన అకౌంట్లో వేసుకోవచ్చు. ఈ రోజున అమ్మఒడి అనేది ఉంది, తల్లికి వందనంగా మార్చి మీ క్రెడిట్లో వేసుకున్నారు. అలానే రైతు భరోసా పథకం ఉంది, దాన్ని ఏంటంటే అన్నదాత సుఖీభవ అని పేరు మార్చి
మీ క్రెడిట్లో అంటే ఎంతసేపు క్రెడిట్ మీ దాంట్లో వేసుకోవడానికి చూస్తున్నారు కానీ మహిళలకి రావాల్సిన భద్రత గురించి కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన భరోసా గురించి కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన రక్షణ గురించి కానీ మీరు ఏమాత్రం పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరం.